అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2-3 కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. ఉదయం మా నాన్నగారిని నేను 8 గంటలకు ఇక్కడ దించాను. అబ్బాయి పేరు ఏమో చెప్పాడు. 8 గంటలకు మా నాన్న రామాంజనేయులు మా నాన్నగారిని ఇక్కడ దించాను. నాకు ఇక్కడ ఎవరూ ఏమీ చెప్పడం లేదు. మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడా లోపల ఉన్నాడా నాకేమీ తెలవడం లేదు అని ఆ అబ్బాయి చాలా కేశవ్ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. కేశవ్ తండ్రి దాసరి రామాంజనేయులు. అలాగే ఒక బీహార్కు చెందినటువంటి వ్యక్తి నా బావమరిది చౌదరి లోపల ఉన్నాడు. నా బావమరిదికి ఏమైందో నాకు తెలియడం లేదు. అధికారులు లోపల రానివ్వట్లేదు, పోలీసులు ఆపేస్తా ఉన్నారు, మాకేం అర్థం కావడం లేదు అని చెప్తా ఉన్నారు. నేను ఇప్పుడే లోపల కలెక్టర్ గారిని ఎస్పీ గారికి కలిసి చెప్పాను. ఎందుకంటే ఎంతో మంది బీహార్, ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ భార్యా పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుతా ఉన్నారు. అట్లీస్ట్ వీళ్ళిద్దరు కూడా నిఖిల్, రమ్య ఇందులోనే పనిచేస్తారు. వీళ్ళ ఆచూకీ ఇంకా తెలియడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఏం చెప్పానంటే ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి, ఒక కామన్ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఇన్సిడెంట్ జరిగింది 9 గంటలకు, దాదాపు 1 అవుతా ఉంది, 5 గంటలు అయింది. ఏం చేస్తున్నారు 5 గంటల నుంచి? ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నంబర్ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇగో పలానోళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు, పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు ఒక 4-5 నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధాకరం. ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పోయి పనిచేస్తున్నారు, వాళ్ళను మనం అభినందించాల్సిందే. కానీ రెవెన్యూ యంత్రాంగము, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? బయట నేను ఇప్పుడు చెప్పాను, ఒక టేబుల్ పెట్టుకోండి, ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి, ఓ 2 తహసీల్దార్లను 2 ఎస్ఐలను ఆడ కూర్చోబెట్టండి, ఓ లిస్టు దగ్గర పెట్టుకోండి, ఎవరెవరిని ఏ హాస్పిటల్కి పంపించమంటే ఒక లిస్టు పెట్టుకోండి, చనిపోయిన వాళ్ళది ఒక లిస్టు పెట్టుకోండి, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో, ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్కి ఎంతమంది పంచ్ చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. అంటే డ్యూటీ ఎంతమంది పంచ్ చేసిండ్రు, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. కలెక్టర్ది ఒక లెక్క ఉంది, ఎస్పీది ఒక లెక్క ఉంది, ఇంకొకరిది ఇంకో లెక్క ఉన్నది. డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు 9 గంటల 18 నిమిషాలకు అంటే ఇప్పటి వరకు 5 గంటలైనా ఎంతమంది షిఫ్ట్లో పనిచేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు. అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యతారహిత్యంగా పనిచేసినట్టు కనబడతా ఉంది. మరి ఇది రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కనీసం ఒక టోల్ నంబర్ ఇయ్యరా, ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ఈ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పొచ్చు కదా. లేదు, కనీసం చాలా మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఎవరిని కలవాలి? పోలీసులు నూకేస్తున్నారు. మా బావ ఏమైంది, నా భర్తకి ఏమైంది, నా బావమర్దికి ఏమైంది, మా తమ్మునికి ఏమైంది అని ఏడుస్తున్నారు. వాళ్ళు ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి? కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టరా, ఒక 2 తహసీల్దార్లను కూర్చోబెట్టే బాధ్యత లేదా మీకు? ఓ హ్యాండ్ మైక్ పెట్టుకొని ఇక్కడ రండి బాబు అని సెట్లో చెప్పి ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా అది రాసుకుంటే అర్థమవుతుంటుంది. రేపు ఒకవేళ లోపల అదృష్టం బాగుండి బతికినా వాళ్ళకి అటాచ్ చేసి హాస్పిటల్కి పంపొచ్చు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఈ చిన్న చిన్న ప్రైమరీ కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు, జరిగిందేమో బాంబ్ బ్లాస్ట్. 60-70% పైగా కాలి ఉన్నారు. అసలు మనిషి 30% పైగా కాలుతేనే లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. వాళ్ళని ఎక్కడ చేర్చాలి? కనీసం ఒక ఏఐజీ హాస్పిటల్లో, ఒక మీరు అపోలో హాస్పిటల్లో, ఒక యశోదాకో వాళ్ళని పంపించి కాపాడే బాధ్యత లేదా? ఒక కార్పొరేట్ హాస్పిటల్ పంపే బాధ్యత మీకు లేదా? ఏమైందమ్మా, మీరు ఎందుకు పంపట్లేదు? ఇంకా ఈ చిన్న హాస్పిటల్లో పెట్టారు, వెంటనే ఏఐజీకి పంపండి, వేర్ ఈజ్ యువర్ డిఎంఎండ్హెచ్ అని మేము ఇప్పుడు అధికారులను గట్టిగా అడిగాం. పంపుతాం సార్ అంటారు. ఎప్పుడు పంపుతారు? మీకు ఆ మొదటి గంట అనేది చాలా విలువైనటువంటిది. ఆ మొదటి గంట 2 గంటల్లో మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రాణాలు కాపాడగలుగుతాం. గోల్డెన్ అవర్, యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ అవర్. ఇప్పటిగా చిన్న ఆసుపత్రుల్లో వేశారు, కనీసం అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉండరు. వాళ్ళని ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి, యాజమాన్యానికి లేదా? అంటే పూర్తిగా బాధ్యత రహిత్యం. వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు, వాళ్ళకు కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు, ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు, ఎంతమంది బయటకు వచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు. అంతా గందరగోళమైన పరిస్థితి.